ఇప్పుడు నాకు ఒకటే మిమ్మల్ని కోరుతున్న మన మీద కుట్ర కోడికత్తి పార్టీ తెలంగాణలో కేసీఆర్ తో కలిసి నాటకాలు ఆడతారు. ఒక వారం నుంచి కేసీఆర్ ను ఉతికి ఆరేశారు. చూశారా మీరు? బట్టలు ఎట్లా ఉతుకుతానో బట్టలు ఇప్పి ఉతికేశా. కేసీఆర్ అనుకుంటున్నాడు నా మీద పెత్తనం చేయాలనుకుంటున్నాడు. నేను కోడికత్తా. నేను కేసీఆర్ కబద్దార్. ఇప్పుడు కూడా అబద్దాలు చెప్పడం నీకు అలవాటు. నీ జీవితంలోనే అబద్దాలు. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. 2009లో మనతో పొత్తు పెట్టుకున్నాడు. 2014లో కథలు చెప్పాడు. ఆయనకు తెలంగాణ రాష్ట్రం వస్తే ఈరోజు మన ఎమ్మెల్యేలు కొనుక్కొని అందరిని కొనుక్కొని ఈయనేదో పెద్ద మహానాయకుడు మారిగా మనల్ని శాసించే పరిస్థితికి వచ్చాడు. ఏం తమ్ముళ్ళు మనల్ని తిట్టాడా లేదా మీరు చెప్పండి? తిట్టాడా? వల్గర్గా తిట్టాడా? ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ద్రోహులు. మన తెలుగు తల్లి కించపరిచే విధంగా మాట్లాడాడు. మన ఉలవచారు వాళ్ళ పశువులు తింటాయంట. అదే మరి మన బిర్యానీ పేడ బిర్యానీ అంట. ఆంధ్ర వాళ్ళు పనికిరాని దద్దమ్మలంట. ఇప్పుడు నాకు కూడా తెలియలేదంట. కేసీఆర్ నువ్వు ఎక్కడ పెరిగావు? కేసీఆర్ ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా తమ్ముళ్ళు, చాలా మంది మీరున్నారు ఇక్కడ. మీతో కూర్చున్న వ్యక్తే కదా కేసీఆర్. ఇప్పుడు నన్నే ఛాలెంజ్ చేస్తున్నాడు. పర్వాలా, ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్నావు. నేను అడుగుతున్నా, ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడారు, సంతోషం. మొన్న ఏం మాట్లాడారు మీరు? ఇస్తామని మాట్లాడారు. ఎప్పుడూ తెలంగాణ ఎన్నికల కంటే ముందు ఆ రోజు కావాలని ఇస్తామని మాట్లాడారు. నరేంద్ర మోడీ వద్దంటే నరేంద్ర మోడీతో నేను విభేదించిన తర్వాత మేము ఇవ్వమన్నారు. నీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే నేను ప్రత్యేక హోదా పైన అవిశ్వాస తీర్మానం పెట్టాను. ఎందుకు అవిశ్వాస తీర్మానానికి మీరు రాలేదు? ఎందుకు మాకు సపోర్ట్ చేయలేదు చెప్పమని ఈ పెడన సభ ద్వారా కేసీఆర్ నిలదీస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న ఎన్నికలు జరిగాయి. సోనియా గాంధీ గారు వచ్చారు. మేడ్చల్లో మీటింగ్ పెట్టారు. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, ఆంధ్రాకు మేము మాట ఇచ్చాం, మేము మాట తప్పం, ప్రత్యేక హోదా ఇస్తామని. మొదటి సంతకం ప్రత్యేక హోదా పైన పెడతామని రాహుల్ గాంధీ కూడా చెప్పాడు. చెప్పాడా తమ్ముళ్ళు? ఆ రోజు ఏమన్నాడు కేసీఆర్? ఇవ్వడానికి వీలు లేదు, ప్రత్యేక హోదా ఇస్తే స్పెషల్ ఇన్సెంటివ్స్ వస్తే అన్ని ఇండస్ట్రీస్ ఇక్కడికి వెళ్ళిపోతాయి, ఇక్కడ ఎత్తిపోతామని అడ్డుపడ్డా లేదా తమ్ముళ్ళు? మాకు కూడా ఇవ్వాలని అడిగాడా లేదా? ఈ రోజు మాట్లాడుతున్నాను నన్ను గురించి. నేను ప్రత్యేక హోదాకి ఎప్పుడు అపోజ్ చేయలేదని. ఎప్పుడన్నా కేసీఆర్ వాస్తవం చెప్పాడా తమ్ముళ్ళు? జగన్మోహన్ రెడ్డి వాస్తవం చెప్పాడా తమ్ముళ్ళు? నరేంద్ర మోడీ ఎప్పుడన్నా నిజం చెప్పాడా తమ్ముళ్ళు? ఇది కూటమి. ఈ రోజు మాట మారుతుంది. నేను అందుకే చెప్పా, ముగ్గురు కలిసి వస్తారనుకున్నా. ముగ్గురిని చాపలో జుట్టేసి బంగాళాఖాతాలు వేసి అనుకున్నా. నేను తెలంగాణకు వస్తే ఆంధ్ర వాళ్ళకి ఇక్కడేంటి పెత్తనం అంటావా? నీ పెత్తనం మాకు కావాలన్నా, నీ బోడి పెత్తనం మాకు కావాలన్నా? ఇప్పుడు అడుగుతున్నా నేను, ఎందుకు డబ్బులు పంపించారు ఇక్కడికి కోడికత్తి పార్టీకి? 1000 కోట్ల రూపాయలు పంపించి 1,00,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టాలనుకుంటున్నావా? మన ఆస్తులు కష్టపడ్డామా లేదా తమ్ముళ్ళు? మనందరం శ్రమ చేసామా లేదా? ఎవరు కట్టారు సైబరాబాదు? ఎవరు పేరు పెట్టారు? ఎవరు ఔటర్ రింగ్ రోడ్డు కట్టారు? ఎవరమ్మా విమానాశ్రయం కట్టింది? ఎవరి కోసం? ఇప్పుడు ఎవరు లాక్కున్నారు? లాక్కొని నన్ను కూడా అవమానం చేసి పంపిస్తే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. మంచి అయినా చెడ్డైనా ఇక్కడే ఉండాలని నేను వచ్చి రాత్రింబగుళ్ళు కష్టపడి మీకు న్యాయం చేసే పరిస్థితి నేను వస్తే సుప్రీంకోర్టు పోయాం. హైయర్ ఎడ్యుకేషన్ లో చాలా స్పష్టంగా చెప్పారు, 58% వాటా ఇవ్వాలి, జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారం తీసుకుని
కాదు ఇవ్వడానికి వీల్లేదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్డం పడింది. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, మా వాటా ఇస్తావా? 50% ఇవ్వవా? ఎందుకు ఇవ్వరని అడుగుతున్నా, మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. 50% మేము కష్టపడిన ఆస్తుల్లో చట్టపరంగా ఇవ్వాలని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. ఇవ్వాలనే తమ్ముళ్ళు, ఎవడి కష్టం ఇది? రెండోది, మీరు నేరుగా పోలవరం పైన రిట్టేస్తారా? ఈరోజు అంటాడు పోలవరం నీళ్లు వస్తున్నాయి. మేము పోలవరం నీళ్లు గురించి మాట్లాడలేదు, కానీ మా ప్రాంతం మునిగిపోతుంది కాబట్టి ముంపు ప్రాంతాల గురించి మాట్లాడండి. ఎంత మమకారం అండి నీకు? ఎక్కడిది భద్రాచలం? ఎవరిది భద్రాచలం? మంది అవునా కాదా? ఒకప్పుడు బైఫర్కేషన్ సమయంలో భద్రాచలం ఎక్కడుంది? ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంది. అవునా కాదా? ఇచ్చేసి మాకు భద్రాచలం నేను చూసుకుంటా, నీకెందుకు ముంపు? భద్రాచలాన్ని రాముడిని కాపాడుకుంటాం, నీకేం బాధలే, ఆ రాముడు మావాడే, ఇచ్చేసేమని మరొకసారి డిమాండ్ చేస్తున్నావు. అవునా కాదా? ఇప్పుడు నాటకాలు ఆడతావా నువ్వు? ఇంకో పక్క నాగార్ సాగరు, శ్రీశైలం నీ కంట్రోల్లో పెట్టాలా? మేము పెట్టాలా తమ్ముళ్ళు? ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ఉండడానికి వీలు లేదా? నేను ఈరోజు పట్టిసీమ పూర్తి చేస్తే నీళ్లు వస్తే నీకు వాటా ఇవ్వాలనా? నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని చేస్తే నీకెందుకు వాటా ఇవ్వాలని నేను అడుగుతున్నాను. తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఇది పెత్తందారి వ్యవస్థ కాదా? కోడికత్తి పార్టీకి భయం. ఎందుకు? కేసులు అన్నీ ఉన్నాయి అక్కడ. మాట్లాడితే జైలుకు పోతాడు. ఈయన అడ్డం పెట్టుకొని మనల్ని పెత్తనం చేయాలి. నేను అంటున్నా, ఒకటే చెప్తున్నా, సంపద సంపాదించడం తెలిసిన వ్యక్తిని నో ప్రాబ్లమే లేదు. ఒకే ఒక ఆలోచన అమరావతి. ఏం ఆలోచన చేశాను? ల్యాండ్ పూలింగ్ కింద ల్యాండ్ ఇమ్మన్నాను. రైతులు ముందుకొచ్చారు. 34,000 ఎకరాలు 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఇచ్చి రాజధాని కోసం సహకరించారు. తమ్ముళ్ళు, నువ్వు ఒక 50 ఎకరాలు అక్వైర్ చేయలేకపోయారు. కేసీఆర్ గాని వీళ్ళంతా. ఈరోజు 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు బట్టి పనులు జరుగుతున్నాయి ముమ్మరంగా. బ్రహ్మాండమైన రాజధాని కడతా. ప్రపంచంలో 5 అగ్ర నగరాల్లో మన అమరావతి ఒకటి ఉంటుందని మరొకసారి మీ అందరూ తెలియజేస్తున్నా. నేను ఈ విధంగా కష్టపడతా ఉంటే ఆయన అంటాడు, నేను శాపనార్థాలు పెట్టి నేను పెట్లా. ఎప్పుడు పెట్టా? మా వాళ్ళపైన కేసులు పెడతావా నువ్వు? ఎమ్మెల్యే గన్నవరం వంశీ పైన, ఆయన భూమి పైన కేసులు పెడతావా? రేపల్లి ఎమ్మెల్యే పైన కేసులు పెడతావా? నువ్వు హైదరాబాద్లో ఉన్నావని ఆర్థిక మూలాలు దెబ్బతీయాలనుకుంటావా? మా ఆర్థిక మూలాలు దెబ్బతీసి బెదిరించి కోడికత్తి పార్టీకి సపోర్ట్ చేయమంటావా? సమాధానం చెప్పేటన్నిటికని డిమాండ్ చేస్తున్నా. తమ్ముళ్ళు, ఒక్కసారి నేను నిర్ణయం చేస్తే మాత్రం వీళ్ళు ఎవ్వరు నరేంద్ర మోడీ గాని, కేసీఆర్ గాని, కోడికత్తి గాని వీళ్ళ ఆటలు మనకు తగ్గిన సాగవని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అడిగినాడని సమాధానం చెప్పండి. ప్రత్యేక హోదా ఇస్తా అన్నావు, రాయి లెటరు ఢిల్లీకి. పోలవరం పైన కేసులు విత్డ్రా చేసుకో. సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ప్రకారం 50% వాటాలు మాకు పంచు. నాగార్ సాగర్, శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, అదే మరి ముచ్చుమర్రి వీటిపైన చాలా క్లియర్ గా ఉన్నాం. అవి మావి. కబద్దార్, మీకు వాటా నీళ్లు వస్తాయో కానీ మా మీద పెత్తనం చేస్తే మాత్రం తెలుగు వారు ఎప్పుడూ ఆంధ్రులు ఎవ్వరు క్షమించరని మరొకసారి హెచ్చరిస్తున్నా. చెప్పా నేను, మా వాళ్ళ పైన దాడి చేస్తే నేను హైదరాబాద్కి వస్తా. హైదరాబాద్ బ్రాండ్ కూడా పడగొడతా. ఎందుకంటే హైదరాబాద్ లోనే కాదు, అమెరికాలో ఉంటే ట్రంప్ పైన కూడా పోరాడతా. ఆస్ట్రేలియాకు పోయి తెలుగు వాళ్ళు కాపాడుకుంటా, మన ఆంధ్రులు కాపాడతా. అవునా? కాపాడలేవా తమ్ముళ్ళు? మనం సేవ తెచ్చున్నాం. మనం ఏం అనాథలవా? మనకు పౌరుషం లేదా? మనకు చట్ట ప్రకారం పనిచేస్తే భయపడాలన్నా వీళ్ళకు? కోడికత్తి పార్టీ పనిచేస్తారా తమ్ముడు? పోటాడతా.
మొన్న మైనారిటీ సోదరిమణులు అర్థం చేసుకోవాలి, సోదరులు అర్థం చేసుకోవాలి. త్రిపుల్ తలాక్ విషయంలో మాట్లాడా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడని అడుగుతున్నా. ఏమమ్మా, మొన్న మోడీ చాలా బలవంతుడంత. మోడీ అంత బలం ఎవరికి లేదంట. ఆయన రొమ్ము విరుచుకొని తిరిగితే పెద్ద బలవంతుడు. నేను ఒకటే చెప్పాను, ఈ మోడీ ప్రజాస్వామ్యానికి పెనుముప్పు, మైనారిటీ రక్షణకు ఈయన పెనుముప్పు. ఈయన వల్ల ఈ దేశానికి లాభం రాలేదు, నష్టం వచ్చింది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఇంకో పక్క పెద్ద నోట్ల రద్దు, పెద్ద తొగ్లక్ చర్య. ఇది ఏమైనా లాభం వచ్చేదా తమ్ముళ్ళు? ఏటీఎంలో డబ్బులు వచ్చాయా? మొన్న అంటున్నాడు ఆయన నన్ను, పోలవరాన్ని నేను ఏటీఎంగా ఉపయోగించుకున్నానని. ఏటీఎం కాదు మోడీ గారు, ఏటీడబ్ల్యూ. అది ఎనీ టైం వాటర్ రిజర్వ్ బ్యాంక్ మాదిరిగా పోలవరం డ్యామ్ నుంచి రాష్ట్రానికి ఎప్పుడు నీళ్లు కావాలన్నా ఇవ్వడానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది. నువ్వు పోయి చూస్తుంటే నీకు అర్థమయ్యేది ఏ విధంగా గడుచున్నావని. నీకు కళ్ళు తిరిగేటివి. నువ్వు చేయలేని పని నేను చేశా. అదే నా సత్తా. జూలైలో గ్రావిటీతో నీళ్లు వస్తాయి, డిసెంబర్లో ప్రాజెక్టు పూర్తవుతుంది, అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి. పెడన చివరి భూములు కూడా నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. నీళ్లున్నాయి. నేషనల్ హైవే రోడ్డు కత్తిపూడి నుంచి నేషనల్ హైవే రోడ్డు వచ్చింది. ఇది మళ్ళా ఒంగోలుకు పోతుంది. పక్కనే పోర్ట్ వచ్చింది. పక్కన నిన్న కూడా చూశారా తమ్ముళ్ళు, కోడికత్తి పార్టీ అమరావతి గురించి ఒక్క మాట మాట్లాడారా? అంటే అమరావతి మారుస్తావా? నీకు అధికారం వేస్తే కేసీఆర్కి భయపడి హైదరాబాద్ లోటస్ పాండ్లో పరిపాలన చేస్తావా? నీకు లోటస్ పాండ్లో ఈ పని ఏంటి? మనమందరం ఇక్కడ, మీరు పెడన్లో లేరు, నేను అమరావతిలో లేను, మీరెందుకు లోటస్ పాండ్లో ఉన్నారు? నీకెందుకు ఓటేయాలి? కావాలంటే నువ్వు ఎవ్రీడే పోతున్నావు, కేసీఆర్కి రిపోర్ట్ చేస్తున్నావు. ఆయన ఇచ్చే భిక్షం 2 బిస్కెట్లు ఇస్తాడు, కుక్క బిస్కెట్లు. అవి తింటాడు, విశ్వాసపాత్రుడిగా పడి ఉంటాడు. కావాలంటే ఆయన కాళ్ళు గడుగు, నీళ్లను నెత్తిన చల్లుకో. ఆ నెత్తిన చల్లుకొని ఆనందంగా బతుకు. కానీ మా జీవితాలతో ఆడుకోవద్దని మరొకసారి హెచ్చరిస్తున్నాను తమ్ముళ్ళు. మీరేమంటారు? నేను అడుగుతున్నా, నేను చేసేది న్యాయమా అవునా కాదా? ధర్మ పోరాటం అవునా కాదా? ధర్మ పోరాటానికి మీరు అండగా ఉంటారా లేదా? నరేంద్ర మోడీ మనల్ని భయపెట్టాడా లేదా? భయపడతామా మనం? ఇలాంటి నరేంద్ర మోడీలు 100 మంది అయినా, ఇలాంటి నక్క జిక్కుల కేసీఆర్లు 100 మంది అయినా వీళ్ళు ఏమీ చేయలేరు. నేను అడుగుతున్నా, ఈరోజు నీ సీట్లతో మా సీట్లతోనే ఈరోజు ప్రత్యేక హోదా వస్తుందా? కాంగ్రెస్ చెప్పారు, కమ్యూనిస్టులు చెప్పారు, మమతా చెప్పింది, మాయావతి చెప్పింది, దేవేగౌడ చెప్పాడు. ఇంకో పక్కన దేశంలో కేజ్రీవాల్ చెప్పారు, ఆర్జేడీ చెప్పారు, అఖిలేష్ అందరూ చెప్పారు. మేమిద్దరం కలిసి మొత్తం ప్రత్యేక హోదా ఇచ్చేసి ఎక్కడిని చేస్తావు? ఎవరికి సపోర్ట్ చేస్తావు? మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? ఏ ఫ్రంట్లో ఉన్నారు? మోడీ ఫ్రంట్లోనా? మోడీ వ్యతిరేక ఫ్రంటా? అదే నేను అడుగుతున్న. సమాధానం చెప్పమని ఈ కేసీఆర్ని అడుగుతున్నా. రేపు ఒక్కరోజే ఎన్నికల ప్రచారం. శక్తి ఉంటే నేను చెప్పినటన్నిటికీ రేపు సమాధానం చెప్పండి. చెప్పకపోయినా వదిలిపెట్టాం. మీరు 17 సీట్లు గెలుస్తారంట ఓవైసీతో కలిసి. మనం ఎన్ని గెలవాలి తమ్ముళ్ళు? 25 గెలవాలనా లేదా? 25 గెలవకపోతే మనకు నామోషేవనా కాదా? తెలంగాణలో ఆయన పెద్ద కింగు, మనమేమో ఉడికిం చేస్తాం ఆయనకి. ఏం తమ్ముడు, మీకు కోపం ఉందా లేదా? రోషం ఉందా లేదా? మీకేమైనా రాజీ పడాలని భయం ఉందా? పిరికితనం ఉందా? ఏం తమ్ముళ్ళు ఉందా ఎవరికైనా? ఇది నాటకాలు అవునా కాదా? మోడీ, కేసీఆర్, జగన్ ఆడే నాటకం అవునా కాదా? దీన్ని తిప్పికొట్టే బాధ్యత మీకు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ పోరాటం నా కోసం. ఈ పోరాటం మోడీ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేశాడా? కర్ణాటకలో చేశాడా? తమిళనాడులో చేశాడా? వెస్ట్ బెంగాల్లో చేశాడా? నిన్నే మధ్యప్రదేశ్ చేశాడా? కేసీఆర్ మీద చేశాడా?
మరి జగన్ మీద చేశాడా? ఎందుకు చేయలే? 3 ఒకటే మోడీ ఫ్రంట్ ఇది. అంటే మీకు అర్థమైన తమ్ముళ్ళు, నేనే బాధపడాలనా? నేనే పోరాడాలనా? మీకందరికి బాధ్యత లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని పనులు నేను చేస్తా. ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నా. పెడన్లో మీ స్ఫూర్తి చూశాను, తిరువూరులో చూశాను, పామర్లో చూశాను. మొత్తం 5 కోట్ల మంది తిరగబడుతున్నారు. అవునా కాదా? నేను 5 ఏళ్లు మీకోసం పనిచేశా. భవిష్యత్తులో మళ్ళా హామీ ఇస్తున్నా, నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేస్తా. తెలంగాణ వీళ్ళ కీర్తి కాదు, నాదది. ఈ రోజు మిమ్మల్ని కోరేది, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా చేసే బాధ్యత నాది నాది నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే నేను తెలివున్నవాడా తెలివిలేనివాడా మీకు తెలుసు. ఈ కేసీఆర్ సర్టిఫికెట్ నాకు అవసరమా? నేను దద్దమ్మనా? పనికిరాని వాడినా? హైటెక్ సిటీ ఎవడు కట్టాడు? నువ్వు కట్టావా? సైబరాబాద్ ఎవరు కట్టి? నువ్వు కట్టావా? నువ్వు కట్టింది ఒకటి చెప్పు. పోనీ కేసీఆర్ నువ్వు ఒకటి చెప్పు. నేను దద్దమ్మని, నువ్వేమైనా కట్టింది ఒకటి చెప్పు. ఏమమ్మా ఒకటి చెప్పాడా? పేపర్లో చూశారా? రేపు చెప్పాలి కదా కేసీఆర్. అదే అడుగుతున్న. మాటలు దగ్గర పెట్టుకొని మాట్లాడు కేసీఆర్. కోడి కత్తి పక్కనుందని నీ ఇష్ట ప్రకారం మాట్లాడితే ఈ కోడి కత్తులు, ఈ జిమ్ముక్కులు పనిచేయవు. పనిచేస్తాయి మన దగ్గర. ఒకటే చెప్తున్నా, అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, హుషారు రావాలి. మీకు డబ్బులు సంపాదించే మార్గం నేను చూస్తా. నేను కష్టపడతా. డబ్బుల సమస్య లేదు. మనకు రావాల్సిన డబ్బులు రేపు గవర్నమెంట్ మారుతుంది, మన గవర్నమెంట్ వస్తుంది. ఆ గవర్నమెంట్ లో మనమే నిర్ణయిస్తాం. వడ్డీతో సహా వసూలు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పరువు పోతే మాత్రం మనం ఆందోళన కాదు. పరువు పోగొడతారా మీరు? కేసీఆర్కి తల వంచుతారా మీరు? ఒప్పుకుంటామా దీనికి? మనం ఈ రావడానికి అతనే కదా కారణం కాదా? ఎన్ని తిట్టాడండి. ఓసారి అనిపిస్తుంది, భయభ్రాంతులు చేసి సైకలాజికల్ గా మన వాళ్ళు ఇంకెందుకు రానే పరిస్థితి, సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఊడిగాలు చేస్తున్నారు కొంతమంది. నా దగ్గర మీ చెల్లో తమ్ముళ్ళు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడ